రైట్. మరొకసారి నేను చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఈ దృశ్యాలు చూస్తున్న ఒక వర్గపు మీడియా దీన్ని ఏ రకంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తాయనేది ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాని తెలిసిందే వాళ్లకు. కానీ తెలియని ప్రజలు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే మన దేశంలో చాలామంది మీద కేసులుంటాయి, చాలా రాజకీయ నాయకులపై కేసులుంటాయి, ఒకిన్ని చాలా అథెంటిక్గా వాళ్ళు చేసిన తప్పులకై కేసులుంటే మరికొందరి మీద అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టిన దృశ్యాలు. దానికి ఉదాహరణగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు చూడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కోర్టులకి వెళ్ళినప్పుడు కానీ వాయిదా అవ్వచ్చు, లేదంటే హాజరు కావడానికి ఒక ఫార్మాలిటీ అవ్వచ్చు. అనేక మంది అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కోర్టులకు వస్తుంటారు. కానీ అప్పుడేమీ ఇలాంటి దృశ్యాలు ఉండవు. ఒక్కసారి గొంతు చించుకుని అరిచే ఎల్లో మీడియాలోని కొంతమందికి ఇది చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ రకంగా వీళ్ళు మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఒక్కసారి చూడాలి. ఎందుకు తమ ఎప్పుడు కూడా జాకీలు పెట్టి లేపి వారిని భుజాన ఎత్తుకుని నడిపించే కొంతమంది మోడరేటర్స్ కూడా దాన్ని చూడాలి. ఎందుకు మరి తమ నాయకులు ఎక్కడన్నా వస్తే ఇలాంటి దృశ్యాలు ఎందుకు ఆవిష్కృతం కావు? స్వచ్ఛందంగా ఎందుకు రారు? ఒక్కసారి తమని చూడాలి అని అభిమానులు ఎందుకు రారు అనేది వాళ్ళు ఆలోచించాలి. ప్రస్తుత విజువల్స్ చూస్తుంటే మనకు తెలుస్తుంది. తెలుగువాడి గుండెలో రాష్ట్రం ఏదైనా సరే, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఈ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, అభిమానం ఏంటి అనేది మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ కోసం చేసింది ఏ తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోలేరు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థి లోకానికి చేసిన మంచిని ఏ విద్యార్థి మర్చిపోడు, రాష్ట్రం ఏదైనా సరే. అరే అలాంటి పథకాలు ఇక్కడ లేవే అన్న దాఖలాలు అనేక సందర్భాల్లో మనం చూసాం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు వచ్చి ఆయన ఒక్కసారి చూడాలంటూ వచ్చిన సందర్భాలు ఉదయం నుంచి మనకు కనిపించాయి. ఆయనతో ఒక్కసారి సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. చాలా కాలం తర్వాత తమ ప్రియతమ నాయకుడు, యువ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారని తెలిసి ప్రతి ఒక్కళ్ళు రావటం కుదరలేదేమో కానీ తండోపతండాలుగా వేలాదిగా ఆయన అభిమానులు రోడ్లపైకి రావడం, ఆయన్ని ఒక్కసారి చూడాలి అని ఆకాంక్షను వెలిబుచ్చడం వాళ్ళు బయటకు వచ్చిన దృశ్యం మనకు కనిపిస్తోంది. నిజంగా ఎంతమంది రోడ్లపైకి వస్తారని పోలీసులు ఊహించలేదా అన్నట్టుగా ఒకంత వాళ్ళని కంట్రోల్ చేయడానికి కష్టతరమైన పరిస్థితి కూడా మనకి దారిలో కనిపించింది. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఆయన ఫ్లైట్ దిగినప్పటి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరే వరకు వేలాదిగా జనం రోడ్లపైకి వచ్చారు. ఆయన వాహనం వెళ్తున్నప్పుడు అభివాదం చేసే ప్రయత్నం చేశారు. మామూలుగా అయితే ప్రజా ప్రయోజన దృష్ట్యా, లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే దృష్ట్యా ఆయన ఎప్పుడు బయట అడుగు పెట్టినా లక్షలాదిగా అభిమానులు ఎండా వాన లెక్క చేయకుండా ఏ రకంగా వస్తారో మనకి ఇటీవల 16 నెలల్లో అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆ అభిమానాన్ని అడ్డుకోవాలి, అది బయట ప్రపంచానికి తెలియకూడదు అంటూ కూటమి సర్కార్ అవ్వచ్చు, పోలీసులు వాళ్ళ ఆదేశాల అనుసారం ఏ రకంగా కట్టడి చేస్తారనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. అది ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అని చాలామంది సందేహపడ్డారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భం ఏదైనా సరే ఆయన బయటకి అడుగు పెడితే ఆయన అభిమానులు ఇదే రకంగా బయటకు వస్తారు. ఒక్కసారి ఆయన చూడటానికి ఇష్టపడతారు, ఆయనతో సెల్ఫీ దిగడానికి ఉబలాట పడతారు అనేది మరొకసారి మనకి నిరూపితమైంది. మరొకసారి చెప్పాలి, రాజకీయ నాయకుల మీద కేసులు లేని వాళ్ళు నిజంగా తక్కువ మంది అని చెప్పాలి, ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో. అయితే కొంతమంది మీద ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళు స్టేలు తెచ్చుకొని బెయిల్ మీద ఉన్న పరిస్థితి మనకి ఉంటుంది. కొంతమంది నాయకులపై వారిపై అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టిన వాళ్ళు లేకపోలేరు. అలాంటి కోవలకి చెందుతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన జీవించి ఉన్నప్పుడు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నేర చరిత్రలు కాదు, ఎలాంటి నేరం చేసిన వాళ్ళు కాదు. ఆయన హఠాన్మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అనే ఒక పార్టీకి మద్దతుగా కానీ, లేదంటే వాళ్ళు చెప్పిన దానికి వినలేదు అనే అక్కసుతో 2 పార్టీలు ఏకమై ఆయనపై అక్రమంగా కేసు బనాయించి అక్రమంగా 16 నెలల ఉంచిన అనంతరం ఆయన బెయిల్పై బయటకు వచ్చినప్పుడు హైదరాబాద్ ఏ రకంగా స్పందించింది అనేది ప్రతి ఒక్క హైదరాబాదీ మదిలో చెరగని దృశ్యంగా ఉంటుంది. ప్రస్తుతం మనం అదే తాలూకు దృశ్యాలు ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నాయి. ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చి తిరిగి వెళ్ళే ప్రయాణంలో ఏ రకంగా యువత ఆయన్ను ఆపుతోంది, ఏ రకంగా ఆయన దృష్టిలో పడడానికి ట్రై చేస్తోంది, ఆయనకి ఏ రకంగా అభివాదం చేయడానికి ప్రయత్నిస్తోంది అనేది మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. రహదారి పొడవునా వేలాదిగా ప్రజలు, వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ముందుకొచ్చి ఆయనకి అభివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎప్పట్లాగే ఆయన
ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడికి వచ్చిన వేలాది మందికి 2 చేతులు జోడించి అభివాదం చేస్తూ ఆయన ఇచ్చిన సమయం, న్యాయమూర్తి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా కోర్టులో హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతున్న ఆయన వెహికల్, కానీ ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినా ఆ సమయానికి అక్కడికి రీచ్ అవ్వని పరిస్థితి ఉంటుంది. అదే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఆయన తిరిగి వెళ్ళే ప్రయాణంలో పెద్ద ఎత్తున అభిమానులు ఆయన దృష్టిలో పడడానికి, ఆయన ఒక్కసారి చూడడానికి రోడ్లపైకి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో జననేత వైఎస్ జగన్ ఆయన వ్యక్తిగతంగా ఆయన వచ్చారు ఈ పర్యటన. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఒకసారి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ న్యాయమూర్తి ముందు ఆయన హాజరయ్యారు. నిబంధనల ప్రకారం ఆయన తిరిగి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు నుంచి ఆయన బయటకు వచ్చారు. నాంపల్లి మెయిన్ రోడ్ మీద ఆయన వెహికల్ కాన్వాయ్ వెళ్తున్న దృశ్యం. ఆయనని చూడడానికి యువత ముఖ్యంగా వెహికల్స్లో ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, ఆయనతో ముచ్చటించడానికి కానీ లేకపోతే ఆయన్ని చూడడానికి కానీ, కుదిరితే ఒక సెల్ఫీ తీసుకోవడానికి కానీ ఏ రకంగా ఆయన కాన్వాయ్ని వెంబడిస్తున్నారో మనకు తెలుస్తోంది, మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇలాంటి దృశ్యాలు మరి ఏ ఇతర రాజకీయ నాయకుడికి ఉండదు అనేది అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్, ఆయన కాన్వాయ్ తిరిగి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం నాంపల్లి మెయిన్ రోడ్లో ఆయన కాన్వాయ్ ముందుకెళ్తూ ఉంది. రాజకీయంగా వైఎస్ జగన్ను అణగదొక్కాలన్న వాటి కుట్రలకు వంతపాడుతూ ఎల్లో మీడియా నిత్యం పచ్చి అబద్ధాలు, కట్టుకథలతో తప్పుడు రాతలు రాస్తూనే ఉంటుంది. మహానేత వైఎస్ఆర్ జీవించి ఉన్నంతకాలం అప్పటి అధినేత్రి సోనియా గాంధీకి, అధిష్టానానికి మంచివాడిలా కనిపించిన వైఎస్ జగన్ తర్వాత విలన్లా కనపడ్డారు. ఎందుకంటే ఆయన నమ్మింది ఆయన చేస్తారు, ప్రజల కోసం ఆయన నిలబడతారు, ప్రజల్లోనే ఉంటారు. కానీ ప్రజలకు ఆయన దగ్గర అవ్వటం అప్పటి కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టం లేదు. అలాంటిది 2 బద్ధ విరుద్ధమైన పార్టీలు ఏకమయ్యాయి. ఆయనపై అక్రమంగా కేసులు బనాయించాయి. 16 నెలల పాటు ఆయన్ని జైల్లో ఉంచాయి. అనంతరం ఆయన బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత యావత్ హైదరాబాద్ రోడ్లపైకి వచ్చి ఆయనకి స్వాగతం పలికాయి. అది ప్రతి ఒక్క హైదరాబాద్కి గుర్తుండుంటే ఉంది. అది ఎందుకు ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటే, ఒకసారి ఆయన చాలా కాలం తర్వాత హైదరాబాద్ వచ్చారు. కోర్టు ఆదేశాల అనుసారం న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ఆయన తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఆయన ప్రస్తుతం బంజారా హిల్స్ ప్రాంతంలో ఆయన వెహికల్ కాన్వాయ్ ముందు కదులుతుంది. యువత ఆయన చూడడానికి ఎంతో ఇష్టపడతారు. నిజంగా అందరికీ కూడా సెల్ఫీ తీసుకోవటం కుదరదు కాబట్టి ఆయన ఒక్కసారి ఆయనకి అభివాదం చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చేది మనకి నిజంగా ప్రతిసారి కూడా ఆవిష్కృతం అవుతున్న పరిస్థితి ఉంటుంది. మరొకసారి హైదరాబాద్ అదే రకంగా స్పందించిందని చెప్పాలి.